అందరికీ నమస్కారం. నేను మీరు రెడ్డి శ్రీనివాస వరప్రసాద్, ఏపీ స్టేట్ లీగ్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన మధ్యలో బురాడ లక్ష్మి గారు ఉన్నారు. ఆవిడ ఫ్యామిలీ పెన్షనర్. చీరాలమ్మా? చీర. మీకు ఏంటి, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు? పెన్షన్ ఎందుకు ఆగిపోయింది మీరు మాట చెప్పండి. ఎప్పుడు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చారు? ఎక్కడెక్కడికి వెళ్ళారు? లైఫ్ సర్టిఫికేట్ నవంబర్లో జీవన్ ప్రణామ్ యాప్లో చేశాము సార్. నవంబర్ 2025 లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చాము. ఎక్కడ ఇచ్చారు? జీవన్ ప్రణామ్ యాప్. ఎక్కడ ఇచ్చారు అంటే ఎవరికి ఇచ్చారు? ఎవరు చేశారు? అన్నయ్య చేశారు. మీ అన్నయ్య చేశారు. అంతకుముందు బ్యాంక్ ఏమైనా వెళ్ళి లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చారా? ఒక లాస్ట్ టైం వెళ్తేమో మీది స్పర్శకి మైగ్రేట్ అయిపోతే మీరు స్పర్శకే వెళ్ళాలి, ఇక్కడ చేసుకోము అన్నట్టు చెప్పారు. అంటే బ్యాంక్ వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ చేయలేదు. చేయకపోతే మీరు బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన తర్వాత మీ అన్నయ్య చేశారు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చారు. చేసినప్పుడు ఏమొచ్చింది? సక్సెస్ఫుల్ అని వచ్చింది. సక్సెస్ఫుల్ వచ్చినాక నిన్న ఏప్రిల్ వరకు వచ్చింది. ఏప్రిల్ వరకు మే ఎండింగ్ లో మనకి పెన్షన్ పడేటప్పుడు ముందరగానే మెసేజ్ వస్తాయి కదా, అలా మీరు ఇంకా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ అవ్వలేదు, సబ్మిట్ చేయండి అని వచ్చేది. ఒకవైపు నవంబర్ లో ఇచ్చారు, పెన్షన్ పడుతుంది, కానీ మళ్ళా ఏప్రిల్ నెలలో మీరు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకోండి అని మెసేజ్ కూడా వచ్చింది. అదే మీ ప్రాబ్లం. ప్లస్ అది ఆ మెసేజ్ రావడంతో కాకుండా మీరు నవంబర్ లో లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చాము అని మీరు అనుకున్నారు, కానీ పెన్షన్ అయిపోయింది. అంతే, అదే కరెక్ట్. అదే కదా జరిగింది. నాకు చెప్పింది, అమ్మ పెన్షన్ అయిపోద్దా ఏమో ఇలా లైఫ్ సర్టిఫికేట్ అంటే, అమ్మ నవంబర్ టు నవంబర్ లేదా డిసెంబర్ టు డిసెంబర్ ఇస్తున్నామ్మను, అలా మెసేజ్లు వస్తుంటాయిలే, అదేం కాదని నేను కూడా అమ్మాయిని అనుకున్నాను. అంటే ఇప్పుడు నవంబర్ లో ఇస్తే యాక్చువల్ అయితే జనవరిలో ఆగిపోద్ది కదా సార్. ఇవ్వకపోతే ఒక సంవత్సరం అలాగే ఇబ్బంది అయ్యి మీ దగ్గరికి వస్తే మీరు క్లియర్ చేసి పంపించారు. మళ్ళీ అలా అనుకుని నేను పాప చెప్పాను, అమ్మ వద్దులే అలా వస్తుంటే మెసేజ్లో ఏం తప్పేం లేదులే, మనం నవంబర్ లో ఇచ్చాం, నవంబర్ లో ఇస్తే ఒకవేళ అది కానీ అప్పుడు సక్సెస్ఫుల్ అవ్వకపోతే జనవరిలోనే ఆగిపోయింది, అది ఏప్రిల్ వరకు వస్తుంది కాబట్టి అది ఏం కాదు అనుకున్నాను నేను. అది ఎప్పుడైతే ఏప్రిల్లో ఆగిపోయిందో ఇంక మేము మళ్ళీ బ్యాంక్ వెళ్ళాం. సార్ ఈ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చినా మళ్ళీ ఎందుకు ఇలా వచ్చింది అని అంటే, మీది స్పర్శకి వెళ్ళిపోయింది ఏమమ్మా, మాకు క్లారిటీగా అది తెలీదు, మీరు ఒకసారి మళ్ళీ యాప్లో జీవన్ ప్రమాణ యాప్ లో సబ్మిట్ చేయండి. రీసబ్మిట్ చేశాను సార్. రీసబ్మిట్ చేస్తే బ్యాంక్ లో ప్రాసెస్ అవుతుంది అని మెసేజ్ వస్తుంది, కానీ మళ్ళీ పెన్షన్ అయిపోయింది. తర్వాత టోల్ ఫ్రీ నంబర్ గూగుల్ లో సెర్చ్ చేస్తే వచ్చింది, దానికి కాల్ చేస్తే మీది ఇంకా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ అవ్వలేదు మేడం అవ్వలేదని చెప్పేసి. ఇప్పుడు ఏంటి పరిష్కారం? వరప్రసాద్ గారు నాకు వచ్చారు. మేము నిన్న మీకు కాల్ చేసాం సార్. అంటే అసలు ముందు ఎక్కడికి వెళ్ళాలనేది మాకు క్లారిటీగా తెలియడం లేదు. నేను ఒక రోజు అయితే మీరు బాపట్లలో స్పర్శ ఆఫీస్ ఉంది, అర్జెంట్ గా వెళ్ళండి అన్నారు. ఫుల్ ఎండలో వచ్చాము, అగ్రికల్చర్ కాలేజ్ దగ్గర ఉంటే వెళ్తే వాళ్ళు లేదు, మార్చేశారు స్పర్శ ఆఫీస్, 10 days అవుతుంది అంటే మళ్ళీ బ్యాంక్ వెళ్ళాను. మళ్ళీ బ్యాంక్ వెళ్తే బ్యాంక్ వాళ్ళు ఏమన్నారు? మీరు గుంటూరు వెళ్ళండి. సరే, ఓకే. ఇప్పుడు గుంటూరు వెళ్ళండి అంటే మళ్ళీ ఆ తర్వాత నేను జ్ఞాపకం వచ్చాను. లేదు సార్, ఇక్కడికి వచ్చాక మీకు కాల్ చేద్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు ఎండ ఎలా ఉందంటే అసలు మనం ఎక్కడ పడిపోతాం. అంత ఎండ ఉన్నా కూడా లంచ్ టైం కి వచ్చాము, మీరు ఇక్కడికి వద్దామని పోట్లాడుతున్నట్టు లేదు సార్, పోట్లాడు కాదు, లంచ్ టైం కి వచ్చాం. మళ్ళీ మీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ కాల్ చేసాం. మీరు నన్ను ఇబ్బంది పెట్టకూడదని అనుకోని మీరు తిరిగారు, చివరికి ఎక్కడికి రావాలి అక్కడికే వచ్చారు. అది ఆ రోజు మళ్ళీ ఆ బ్యాంక్ వెళ్ళాక మాకు తీసుకొచ్చింది. సరే ఎందుకమ్మా ఒకసారి వరప్రసాద్ అంకుల్ ఫోన్ చేయమ్మా, అటెండ్ చేస్తూ ఉన్నారంటే వెళ్ళి కలిసి వద్దాం, మాట్లాడదాం, అసలు ఏంటి గుంటూరు వెళ్ళాలా లేకపోతే ఏంటని ముందు సలహా ఇస్తారు ఒకటి అని నేను ఆ రోజు కాల్ చేశాను. మీరేమో మీద పనిలో ఉండి లిఫ్ట్ చేయలేదు. సరే ఇంక మేమేం చేయాలా, ఎవరితో మాట్లాడాలా అని అంటే ఫోన్ ఎత్తలేదంటే ఒక రోజు 2 రోజులు ఆగినాక మీరన్నా చేస్తారు లేదా మళ్ళీ మేమన్నా చేద్దాము అని ఒక ఆలోచనతో ఆగిపోయాం. తర్వాత ఏం జరిగిందమ్మా? మీరే కాల్ బ్యాక్ చేశారు. మీరే చేశారు సార్. నిన్న చేశాక పాప నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఎగ్జామ్ రోజులు ఉన్నాను. నేను నాది బార్ కౌన్సిల్ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళాను. బార్ కౌన్సిల్ ఎగ్జామ్ త్రివిధ దళాల మాజీ సైనికులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు పెన్షన్ కొరకు తిరగడం తప్ప పెన్షన్ ఎట్లా మేము రిస్టోర్ చేసుకోవాలి అన్నంత ఆలోచన నాలెడ్జ్ వీళ్ళకి లేదు.
లైఫ్ సర్టిఫికేట్ స్పర్శలో మైగ్రేట్ అయినా కూడాను లైఫ్ సర్టిఫికెట్స్ మన బ్యాంక్ వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు అన్నటువంటి నాలెడ్జ్ ఆ బ్యాంక్ వాళ్ళకి లేదు. ప్లస్ పోయిన సంవత్సరం అంటే 2025 నవంబర్ అంటే ఈ రోజునేంటి 2026 మే నెల 8వ తారీఖు జూన్ 12 అవును సార్. 12వ తారీఖు 6వ నెల 2026 సంవత్సరం. వాళ్ళ అన్నయ్య లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నవంబర్ 2025. ఒకవేళ లైఫ్ సర్టిఫికేట్ సక్సెస్ అయితే పెన్షన్ ఆగకూడదు. ప్లస్ నవంబర్ 2026 వరకు లైఫ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంటుంది. లైఫ్ ఇచ్చినటువంటిది జీవన్ ప్రమాణంలో ఇచ్చిన లైఫ్ సర్టిఫికేట్ ఫెయిల్ అయింది. మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చినా కూడా వత్తదలే నువ్వు ఊరుకో అని చెప్పేసి ఈమె చెప్పడం. అంత కాన్ఫిడెన్స్ ఈమెకి. వత్తలే నువ్వు వత్తుంటుంది మెదలకుండా ఊరుకో, నా పెన్షన్ వత్తుంటుంది మనం తీసుకుంటా ఉందా. ఏమన్నారంటే సార్ మీకు ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే ఇప్పుడు అర్థమైంది బాగా. ఆగిపోయింది పెన్షన్. రూల్ ఏంటంటే మీరు స్పర్శలో ఒకసారి స్పర్శలోకి మైగ్రేట్ అయిన తర్వాత మీరు లైఫ్ సర్టిఫికెట్ వేయలేదు. అందుకనే మార్చి వరకు పెన్షన్ వచ్చింది. మీరు ఇంతకుముందు లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చారు కానీ అది స్పర్శలోకి వచ్చినప్పుడు కాదు, బ్యాంకులో వచ్చినప్పుడు ఇచ్చినట్లుగా ఇచ్చాము అప్పుడు. అందువల్లనే మార్చి వరకు పెన్షన్ వచ్చింది. బ్యాంక్ సిస్టంలో లైఫ్ సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళ సిస్టమ్ ఏంటి, నవంబర్లో, డిసెంబర్లో, జనవరిలో కానీ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి. పెన్షన్ బ్యాంకులోకి వస్తే, స్పర్శలో కాకుండా బ్యాంకులోకి కనుక వస్తే నవంబర్లో కానీ, డిసెంబర్లో కానీ, జనవరిలో కానీ లైఫ్ సర్టిఫికెట్ ఇస్తే అది మార్చి వరకు పెన్షన్ వస్తుంది. సిస్టమ్ అది. నవంబర్లో కానీ, నవంబర్ నుంచి ఫిబ్రవరి లోపల ఎప్పుడు ఇచ్చినా కూడా ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. అది బ్యాంక్ పెన్షన్ సిస్టమ్. కానీ స్పర్శలోకి మైగ్రేట్ అయితే నవంబర్లోనే ఇవ్వాలని లేదు. అర్థమైంది? స్పర్శలోకి మైగ్రేట్ అయిన తర్వాత సిస్టమ్ మారిపోతుంది. స్పర్శలో ఇప్పుడు మీరు స్పర్శలోకి మైగ్రేట్ అయింది. దీంట్లో సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇదే నెల జూన్ నెల, మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్లో ఇవ్వాలి. నవంబర్ వరకు ఆగకూడదు. మళ్ళా అంటే ఏ నెలలో ఇస్తా అంతే నెలలో మళ్ళీ అది అర్థం చేసుకుంటారని ఎంత చెప్తుంది నాకు కంఠశోష. ఇప్పుడు మీది స్పర్శలోకి మైగ్రేట్ అయింది. ఇప్పుడు జూన్ లో ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇవ్వాలా నవంబర్ లో ఇవ్వాల్సింది అనుకోని జూన్ లో ఇవ్వలేదు అనుకోండి, జూలైలో పెన్షన్ అయిపోతుంది. మళ్ళా అమ్మో పెన్షన్ అయిపోయిందని మళ్ళీ ఇప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారు. అలా జరగకుండా ఉండాలని నేను మీకు ఈ సిస్టమ్ గురించి అర్థమయ్యేట్టు చెప్తున్నాను. ఓకే, స్పర్శ సిస్టంలో ఏ నెల అయితే పెన్షన్ కి లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చారో తర్వాత సంవత్సరం అదే నెలలో లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి. అది స్పర్శలో రూల్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పెన్షన్ మొదలైందిలే మళ్ళీ నవంబర్ లేదామని ఆగిపోయారంటే జూలైలోకి ఆగిపోద్ది. అర్థమైందా? అర్థమైనట్టు చెప్పాలా, లేదంటే మీకు అర్థం కాదు. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదళ మాజీ సైనికులు వీళ్ళతో మాట్లాడినటువంటి సంభాషణ బట్టి స్పర్శలోకి మైగ్రేట్ కాకపోతే లైఫ్ సర్టిఫికెట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేటువంటిది అదొక విషయం. స్పర్శలోకి మైగ్రేట్ అయిన తర్వాత లైఫ్ సర్టిఫికెట్ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది 2 విషయాలు కూడాను ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు. కాబట్టి ఈ వీడియో రాష్ట్రంలో ఉన్నటువంటి త్రివిధ మాజీ సైనికులకు వాళ్ళ పెన్షన్ స్పర్శలోకి రాకపోతే లైఫ్ సర్టిఫికెట్ ఎప్పుడు ఇవ్వాలా, స్పర్శలోకి వస్తే లైఫ్ సర్టిఫికెట్ ఎప్పుడు ఇవ్వాలా అనేటువంటిది 2 విషయాలను బట్టి మీరు ఏం చేయాలో అనేటువంటిది ఆ నిర్ణయాన్ని మీరు తీసుకోవాలని, మీ పెన్షన్ అక్కడ ఆగకుండా ఉండాలంటే ఇందులో చెప్పినటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఫాలో అవుతారని ఆశిస్తూ మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి సేవలో నేను రెడ్డి శ్రీనివాస వరప్రసాద్ మాట్లాడుతున్నాను. జై హింద్. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు.
ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. కొడతారా? థ్యాంక్ యూ సార్, న్యాయంగానే కొన్నాను సార్, పక్కబట్టి కొట్టారు సార్. అబ్బా అబ్బా నన్ను కొడుతుంటే అందరు సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతున్నారు సార్, మీకు మాత్రం నన్ను కాపాడాలని ఎందుకు అనిపించింది సార్? నీకు జరిగినట్టే నాకు ఒకరోజు జరిగింది. అందరూ సినిమా చూస్తున్నట్టు చూసి వెళ్ళిపోయారు, ఒక పెద్ద ఆయన మాత్రం వచ్చి నన్ను కాపాడాడు. ఆ సినిమా చూస్తున్నట్టున్నది నువ్వు, నన్ను కాపాడింది మీ నాన్న. నువ్వు సంపాదించుకున్నది నీకు ఏమాత్రం ఉపయోగపడిందో నాకు తెలియదు, మీ నాన్న చేసిన సాయమే నీకు ఈరోజు సాయపడ్డది. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచేగుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క, మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే, మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి.